కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. రామానుజ, నీకిప్పుడు బల అతి బలాలు 2 దివ్య మంత్రాలను ఉపదేశిస్తున్నాను. అవి బ్రహ్మమానస పుత్రికలు. భక్తి ప్రపత్తులతో వాటిని జపించండి. ఆకలి దప్పిక మేము బాధించము. అలసట నిద్ర వేధించము. మీ శక్తి చైతన్యాలు ప్రచండ భానుతేజం వల్ల దుర్నిరీక్షములై భాసిస్తాయి. అదే తాటక నా యాగాన్ని భంగం చేస్తున్న మారీచ సుబాహుల తల్లి వధించు. ఆయన అబలను సందేహించుకు. ఒకనాడు భూలోకనందనమై భాషించిన ఈ ప్రాంతాన్ని శ్మశాన వాటిగా మార్చింది. ఇక్కడ జీవకోటినంతని పరిమార్చి కబడించింది. సంకోచించుకు. అసుర సంధ్య వేళ వారి బలం క్షణక్షణం పెరుగుతుంది. కాలహరణం సంహరించు. శ్రీరామచంద్ర ప్రభు, ధన్యురాలనయ్యాను. శాపవశాన రాక్షసునై ఈ వనాన్ని ఆశ్రయించుకుని ఉన్న నాకు నేటి నీ పవిత్ర బాణఘాతం వల్ల ముక్తి లభించింది.
సెలవు. చిరంజీవులారా, అమేయ మాయాబల సంపన్నులైన మారీచ సుబాహులను ఎదుర్కొనడం సులభ సాధ్యం కాదు. నేను చిరకాల తపశ్శక్తి ద్వారా సాధించిన మహాస్త్రాలను తత్తత్ప్రయోగోపసంహారాలతో మీకు ధారపోస్తున్నాను. అస్త్రాజీ దేవతలకు అభివందనాలు. అస్మద్గురు కటాక్షలబ్ధమైన మీ స్నేహం మాకు అమితానందప్రదాయకం. స్మరించినప్పుడు అవతరించి మాకు హితవు కూర్చండి. నిష్ఠతో ఈ అస్త్రాలను అర్చించి ధరించి పరిపాలించాలి. ధర్మ సంస్థాపనకే తప్ప అన్యార్థంగా వాటిని వినియోగించరాదన్న నియమంతో వాటిని ఉపయోగించి కామిత ఫల సిద్ధులై జగత్ ప్రసిద్ధులై వర్ధిల్లండి. మునీంద్ర, నాదొక చిన్న వినతి. భువిని దివిని కూడా జయించగల దివ్యాస్త్రాలు తమ వద్ద ఉండగా అసురులిద్దరినీ సంహరించే అవకాశం మాకెందుకు ప్రసాదించారు? పారిజాత వృక్షం పూలు కురిసినట్టు మాపై ఇన్ని వరాలు అయాచితంగా ఎందుకు వర్షించారు? చిరంజీవి, రామానుజ, లోకోత్తర శక్తివంతాలైన ఈ అస్త్రాల కోసం నేను ఎందుకు కృషి చేశాను, వాటిని ఎలా సాధించాను చెబుతా. ఆ కథే మీ ప్రశ్నకు సమాధానం కాగలదు. తపోబలంతో, అస్త్రబలంతో ఎందరో శత్రువులను, ఎన్నో శక్తులను జయించిన నేను ఈనాటికి జయించలేనిది నా అహంకారం. ఇప్పటికీ నన్ను నా వెనుక అహంకార మహర్షిని గేలి చేస్తూ ఉంటారు. పూర్వాశ్రమంలో నేను ఒక రాజుని. ఒకప్పుడు నేను సేనులు వెంటబెట్టుకుని దేశాటనం చేశాను. ఒకనాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాను. మహనీయుడు, పరమశాంతుడు, త్రిలోకవంజుడైన ఆ బ్రహ్మర్షి దర్శనం చేశాను. ఎంతో అభిమానంతో, నా యందు వాత్సల్య భావంతో అతిథి మర్యాదలు చేశారు. పత్రం, పుష్పం, ఫలం, తోయమిచ్చి సత్కరించి ఆరగించమన్నారు. నా అహం కొద్దీ నేను హేళనగా నవ్వాను. మునీంద్ర, నా వెంట వేలాది సైనికులు, అశ్వగజాది బలాలు వచ్చి దూరాన్ని విడిది చేసి ఉన్నాయి. నా భోజనానికి వస్తువులు వారు చూసుకుంటారు. ఇవి తమ వద్దనే ఉండనివ్వండి.
దేశమేలే రాజు మా వాడకు వచ్చి మంచి చెడ్డలు విచారించటం మా భాగ్యంగా భావిస్తున్నాం. వచ్చిన వారిని సత్కరించటం మా ధర్మం. ఓ రాజా, నీకే కాదు నీ సైన్యానికి కూడా నీ అంతస్తుకు తగిన విందునే ఏర్పాటు చేస్తాం. అమ్మా శబల,